వచ్చి మీ అందరికి కూడా ఎబినేజర్ గాస్పెల్ చర్చ్ సంఘ సభ్యులందరికీ, పాస్టర్ గారికి, అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, తిమోతి పాస్టర్ గారికి, అలాగే పాస్టర్ గారు రాజమాణిక్యం పాస్టర్ గారికి, అలాగే మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన ఇద్దరు పాస్టర్ గారు, సిస్టర్ గారికి మా యొక్క ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో శుద్ధిస్తున్నాను. సరే, సూటిగా మన వాక్యంలోకి వెళ్దాం. ఇంట్రడక్షన్ అంతా అవసరం లేదు. నా గురించి చెప్పాలంటే ఇంకా 2 మాటలు చెప్తా. నా పేరు ప్రేమ్ కుమార్, ఓకేనా? అంతే, ఇంకేం చెప్పాలి, ఓకేనా? రైట్. సో మనం వాక్యంలోకి వెళ్దాం. మీరు ఎంతమంది దానియేలు విన్నారు? దానియేలు గారి గురించి చాలాసార్లు విన్నారు కదా, పలుసార్లు విని ఉంటారు. ఎందుకంటే మీరందరూ పెద్దవారు, దేవసేవకులు పెద్దవారు ఉన్నారు, ఎన్నోసార్లు చెప్పినారు. సో మరి ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఆ తలంపు, దాన్ని బట్టి మీ మధ్యలో కొన్ని విషయాలను పంచుకోవాలని కోరుకున్నాను. ఏంటంటే దానియేలు జీవితాన్ని మనం కొంచెం సునిశ్చితంగా, అంటే కొంచెం లోతుగా పరిశీలించినట్లయితే స్టార్టింగ్లోనే తను తన సొంత దేశం నుంచి పరాయి దేశానికి ఎలా తీసుకొచ్చాడు? అతను ఎలా తీసుకొచ్చారు? ఒక బానిసగా తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చిన వాళ్ళందరిలో చాలా తెలివి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, అన్ని భాషల్లో ప్రావీణ్యత కలిగి, అన్ని విద్యల్లో మంచి ప్రావీణ్యత కలిగినటువంటి వాళ్ళలో వీళ్ళు కూడా, దానిలో కూడా ముఖ్యుడిగా ఉన్నారు. అయితే వాళ్ళని ఎలా చేస్తున్నారంటే ఆ రాజ్యంలో వాళ్ళని బానిసలుగానే ఉంచుతూ వారికి కొన్ని బాధ్యతలు అప్పగించాలా, వాళ్ళ భాషలో కూడా నేర్పించాలా, కల్తీల భాష అవన్నీ అన్నీ నేర్పించి వాళ్ళ గ్రిప్పులో పెట్టుకోవాలా, వాళ్ళ కనుసనలో పెట్టుకోవాలా అని దానియేలుని నా యొక్క స్నేహితులందరూ కూడా అలా అనుకుంటారు. అలా అనుకున్న తర్వాత సరే, దానియేలు ఏ మాత్రం కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామే, ఎలా బతకాలి, వాళ్ళ దగ్గర బానిసగా బతకాలి కదా, ఇప్పుడు ఎట్లా నా పరిస్థితి అని చింతించిన పరిస్థితి సందర్భం ఎక్కడ కనిపించింది. కనపడుతుందా ఏమ్మా? కనబడుతుందమ్మా? మీ పేరేం పేరు? పక్కన్నారు కదా శాంతమ్మ గారు. ఇప్పుడు దానియేలు భయపడినట్టు ఉందా బైబిల్లో? బానిసగా వచ్చిన దగ్గర నుంచి తను ఏ స్థాయికి వెళ్ళాడో ఆ స్థాయిలో అంతవరకు కూడా భయపడిన సందర్భం ఉందండి పాస్టర్ గారు? లేదు. ఎందుకు లేదు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? అంటే కారణం ఏంటి? దానియేలు భయపడకుండా ఉండడానికి కారణం ఏంటి? దేవుడు ఎవరు చూసుకున్న ధైర్యం ఆయనకి? దేవుడు చూసుకొని, సైన్యములకు అధిపతి యెహోవా దేవుణ్ణి చూసుకొని ఆయనకు బహుధైర్యం. అయితే అదే ధైర్యంతో అంటాడు కదా, అందరికీ రాజు యొక్క విందులో నుంచి తీసి మాంసం, రకరకాల శక్తినిచ్చే బలం నుంచి ఆహార పదార్థాలు పెడతామంటే ఆయన మొహమాటం లేకుండా చెప్తాడు, నాకు వద్దు, నాకు వద్దు. ఆ మాటను యాక్సెప్ట్ చేయడానికి అక్కడ వాళ్ళకి అప్పగించిన అధికారి వాళ్ళ మీద ప్రేమ కలిగి, చెప్పాలంటే ప్రేమ కలిగి, జాలి కాదు, వన్ కైండ్ ఆఫ్ కైండ్నెస్, అది అతని మీద పుట్టి చెప్పిన ప్రతి దానికి ఒప్పుకున్నారు. దానియేలు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు అంగీకరించడం, వాళ్ళు ఏవైతే కోరుకున్న అవన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం, అన్ని చేసి వాళ్ళు చేసిన ఛాలెంజ్లో చివరికి ఎవరు గెలిచారంటే దానియేలే గెలవడం మనం చూస్తాం. హల్లెలూయా. అయితే ఇదంతా అయిపోయింది. దానియేలు ఒక మంచి పొజిషన్కి వచ్చాడు. ఏ పొజిషన్కి వచ్చాడు? ఎటువంటి పొజిషన్ ఉన్నాడు దానియేలు? ఇప్పుడు విన్నారు కదా, నేను ముందు చాలాసార్లు విన్నారు కదా, ఐడియా రావట్లేదు కదా. దానియేలు ఎటువంటి పొజిషన్లో ఉన్నాడు? ఫస్ట్ గా మీరే చెప్తారా? దానియేలు ఎటువంటి పొజిషన్ ఉన్నాడు సార్? రాజు తర్వాత రాజు, ఒక ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఒక మంచి అధికారి. 120 మంది అధికారులు ఉంటే ఆ 120 మంది అధికారులు కూడా 3 ప్రధానులు ఉన్నారట. ఆ 3 ప్రధానులు కూడా ఇతను మెయిన్.
ఇంకా చూసుకొని దానియేలు ఎంత స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. ఇప్పుడు దీనిని వారవలేక తట్టుకోలేక అతని ఎదుగుదలను, అతని స్థితిని, అతని యొక్క భక్తిని, అతని యొక్క జీవిత విధానాన్ని ఎవరు ఓర్చుకోలేక ఆ 120 మంది పగబట్టి అతను ఎలాగైనా ఏ సందర్భంలోనైనా అతను ఏదో ఒకటి ఇరికించాలా, నాశనం చేయాలా, ఇబ్బంది పెట్టాలా, కృంగదీయాలి. వాడి అక్కడెక్కడో నుంచి వచ్చి మన మీద పెత్తనం చేస్తున్నాడు, మన మీద రుబాబు చేస్తాడు, అసలు వాడి మీద పెత్తనం అని వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. ఆ 120 మంది కూడా సరే వాళ్ళకు ప్లాన్ చేస్తారు, ఆలోచన చేశారు బాగా. ఏ విషయాల్లో మనకు దానియేలు దొరుకుతాడు, ఏ విషయం ఇతను బాగా రాజు దగ్గర ఇరిగించి, రాజు మెచ్చుకున్నాడు ప్రతిసారి రాజు మెచ్చుకుంటున్నాడు. రాజు ఎలా మెచ్చుకున్నాడంటే దానియేలు కోసము ఒకనొక సందర్భంలో ఆహారాన్ని మానేసి ఉపవాసం ఉండేంత స్థాయిలో రాజు దానియేలుకు అలా కనెక్ట్ అయిపోయింది. ఇదంతా ఎవరి వల్ల అయింది? దేవుని వల్ల మాత్రమే. ఇది దానియేలు యొక్క ఆధిక్యత కాదు, దానియేలుకున్న ఆ టాలెంట్ కాదు, దానియేలు గొప్పవాడిని కాదు. కేవలము తన ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉంది కాబట్టి దేవుడు మెచ్చుకుని రాజును కూడా దానియేలు అభిమానించేంత విధంగా, అంటే తనను ప్రేమించే, తన కోసం ఉపవాసం ఉండి ఎంతకైనా తెగించేంత విధంగా రాజు కూడా అంతటి సస్తంభాన్ని కలిగి ఉన్నాడు దానియేలు. హల్లెలూయా. సరే, 120 మంది పగబట్టిన తర్వాత చూడండి ఆ మాట చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము ఇంకా 7వ వచనం చివరి నుంచి చదువుతాం. చదువుతారమ్మ ఎవరైనా కానీ? అతనే చదవండి. కాగా రాజుకు దర్యావ శాసనము రాయించి సంతకం చేస్తును. ఇటు శాసనము సంతకం చేయబడిని దానియేలు తెలుసుకును. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినం ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించుచు వచ్చెను. ఆ మనుష్యుడు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటం ఆయన బతిమాలుకొనుట చూచి రాజు సముఖం వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినములకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడను ప్రార్థన చేయకూడదు, ఎవడైనా చేసినలా వాడు సింహముల గుహలో పడద్రోయబడని నీవు ఆజ్ఞేయలేదా అని రాజుకి మనవి చేశాడు. హల్లెలూయా. ఇతను ఎక్కడ దొరుకుతాడు మనకు? ఇతను ఇరిగించాలంటే, ఇతను తన యొక్క స్థాయిని, తనకున్న అంతటి మంచి గౌరవాన్ని తగ్గించాలి అంటే ఒక్క దేవుని విషయంలోనే ఇతను మనకు దొరుకుతాడు. ఇక ఈ మిగతా అతని అధికారంలో కానీ, అతను చేసే పనుల్లో కానీ, లేకపోతే అతని నడవడికల్లో కానీ, అతని మాట తీరులో కానీ ఎక్కడ కూడా మనకు దానియేలు దొరకడరా. కాబట్టి దానియేలు దొరికేది ఎక్కడంటే కేవలం దేవుని దగ్గర మాత్రమే దొరకడు. వాడిని ఎలాగైనా అక్కడ ఎక్కించేసి రాజుకి ఇతని దూరం చేయాలి, ఇతనికి శిక్ష పడినట్టు చేయాలి. ఆ సింహాల బోన్లో వేరని అందరూ గుంపు కలిసిపోయి రాజును ఒప్పించారు. లేనిపోని ఒక శాసనాన్ని సృష్టించి రాజుతో రాయించి రాజముద్ర వేయించి ఏం చెప్పారంటే 30 రోజుల దాకా నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి, నిన్నే మొక్కాల, నువ్వే దేవుడు అని అతనికి బాగా ఏం చేశాడు? ఎలివేషన్ ఇచ్చాడు. రాజును బాగా పొగిడారు. బాగా పొగిడి ఇక నువ్వే రాజువి, నువ్వే దేవుడివి, నిన్నే అడగాల, నిన్ను కాదని ఎవరు బయటకు పోకూడదు అంటే ఇదంతా దానియేలు విన్నాడు, తెలుసుకున్నాడు. అయినా దానియేలు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఏం ప్రార్థన చేస్తాడంట? యెరూషలేము కిటికీలు తీసి, అలా కిటికీలు తీసి యెరూషలేము తట్టు చూస్తూ ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు? 3 పూట్ల ప్రార్థన చేస్తుంది. ప్రార్థన మాత్రం అనుకోండి. ఈ విషయం అలాగే తెలిసింది. అలా అందరూ గుంపుగా రాజు దగ్గర పోయి రాజు కంప్లైంట్ చేస్తారు. ఏమని కంప్లైంట్ చేస్తున్నారు? రాజా, నువ్వు ఇచ్చిన ఆజ్ఞ అంటే వాడికి లెక్కలేదు, నువ్వు ఇచ్చిన శాసనాన్ని వాడు పట్టించుకోవట్లేదు, వాడికి ఎంత గర్వం తెలుసా, అతనికి ఎంత పొగరో తెలుసా, నువ్వంటే అసలు లెక్కలేదు, నువ్వు మాత్రం అతనికి మంచి గౌరవం ఇస్తున్నావు, వాడికి ఉన్నత స్థితిలో పెట్టినావు, మమ్మల్ని తక్కువ చేస్తున్నట్టుగా లేనిపోయిన విషయాలన్నీ చెప్పి రాజును ఎలా చేశారంటే సింహాల బోన్లో పడేసేంత స్థాయి తీసుకొచ్చారు. ఒప్పించారు. ఆ 120 మంది ఒప్పించారు ఆయన. ఇక ఏం చేస్తాడు?
తప్పదు, ఆ శాసనం రద్దు చేయలేడు, కుదరదు. కాబట్టి తప్పని తెలిసినా కూడా సింహాల బోన్లో పడవేయడానికి. ఇప్పుడు అసలైన సంగతి ఇక్కడ చూద్దాం. సింహాల బోన్లో పడిన తర్వాత సింహాలు దానియేలు ఎందుకు తినలే? సింహాలు దానియేలుని ఎందుకని తినలేదు? ఏదైనా సింహాల బోన్లో ఒక మనిషిని వేయాలంటే వాటికి బాగా పస్తులు పెడతారు, ఆహారం పెట్టరు. వాటికి వారం 10 రోజులు పస్తులు పెట్టి అప్పుడు వేస్తారు మనుషుల్ని, తినండి మీ ఇష్టం వచ్చింది. ఆ సింహాలు విపరీతమైన ఆకలితో ఉన్నాయి. ప్రేమను తినబెట్టగా కొంచెం ఆలోచన చేసి జనరల్గా చెప్తున్నమాట కాదు, చాలా లోతుగా అధ్యయనం చేసి దేవుడు నాకు ఇచ్చిన అనుభవాన్ని బట్టి చెప్తాను. సింహాలు చాలా ఆకలితో ఉన్నాయి. మనిషి పడడం కాదు కదా, ఇంత ఎముక దొరికిన కూడా నమిలి మింగేసేంత ఆకలితో ఉన్న సింహాలు దానియేలు పడగానే అవి ఏమీ చేయలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన పడగానే ఏం చేస్తున్నాడు? ఒక మూల చూసుకున్నాడు. అసలు ఆ సింహాలే పట్టించుకోవాలి. ఎదురుగా 5 ఉన్నాయో 4 ఉన్నాయో 10 ఉన్నాయి అనుకోండి, ఉదాహరణకి 10 సింహాలు ఉన్న సంగతి కూడా చూసుకోకుండా పట్టించుకోకుండా ఆయన బట్టి ప్రార్థన చేసుకున్నాడు ఒక మూల గుహలో కూడా. దాని అనుకున్న ధైర్యం ఏంటి? తన దేవుడు, నా దేవుడు ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుక్కుడు నిద్రపోయిన ఆ యెహోవా దేవుడు నాకు తోడుకున్నాడు కాబట్టి నేను ఆ సింహాలు ఎందుకు చూస్తాను? నాకేం పని ఆ సింహాలతో? అవి గాండ్రించినా, అవి ఉరుమురు చూసినా, నన్ను మింగేద్దాం చూసినా, నన్ను కొరికేద్దాం చూసినా అసలు వాటితో నాకేం పని? పట్టించుకోవాలి. ఆయన మటుకు అనుకోయి ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడు సింహాలు రాగానే పరిగెత్తుకుని ఒకదాని మీద ఒకటి పడి చంపి ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంగతి ఏంటో తెలుసా? లోతుగా అర్థం చేస్తే దానియేలు బహుశా ఆ టయానికి ఒక 70 కేజీలు కానీ ఒక 80 కేజీలు లేదా 90 కేజీలు వేసుకోండి ఉన్నాడు అనుకుందాం. సరిపోతాయా? ఆ 90 కేజీలు సరిపోతాయి ఆ సింహాలకి? ఈ మనిషి సరిపోతాడా? ఇంకా ఆకలిగా ఉంటుంది. అతను తిన్నాయి అనుకోండి, ఉదాహరణకి తిన్నాయి, నమ్మలేసే ఏం లేదు, సరిపోతుంది వాడి కడుపు, ఆకలి తీరుతుంది వాడికి? చెప్పండి అమ్మా, సవాలు నోరు తెరిచి చెప్పండి. ఆకలి తీరుతుందా సింహాలకు? ఆ ఒక్క అతను తింటే? లేదు, తీరదు కదా. తీరదు కాబట్టి పండితులు ఏం చెప్తారంటే అక్కడ దానియేలు పడగానే ఒక దూత కాపలాగా ఉంది. ఏంజల్ పైనుంచి దేవుని దగ్గర నుంచి దిగొచ్చి నోరు మూసుకోండి మీరు ఏం చేయొద్దని చెప్పినట్టుగా చూపిస్తారు. ఒక పిక్చర్లో కూడా అట్లా నెట్లో చూపడితే అవన్నీ వస్తాయి. కానీ ఇక్కడ దేవుని మాట ఏంటో తెలుసా? దేవుడు సింహాలకు ఒక గొప్ప ఆఫర్ ఇచ్చాడు. ఏం ఆఫర్ తెలుసా? ఈ రాత్రికి కనుక నువ్వు దానియేలు తినుకోకుండా ఉంటే, మీరు తినుకోకుండా కనుక ఉంటే, రేపు పొద్దున టన్నుల కొద్ది మాంసం మీకు ఇస్తాను. ఈ ఆఫర్ మీకు ఓకే, నాకు ఓకే అన్నాడు యేసు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నాడు ఈ ఆఫర్ మీకు నచ్చితే అతను వదిలేయండి, అతన్ని వదిలేయండి. రేపు పొద్దున్నే తెల్లవారుజామునే 3 గంటలకి మీకు మంచి మాంసం నేను పెడతాను అని దేవుడు సింహాలతో చెప్తున్నాడు. ఓకే, డన్, డీలోకి అయిపోయింది. ఇప్పుడు రాజు ఉపవాసం అండి ప్రార్థన చేస్తాను. ఎలా గానా బాజానా కార్యక్రమం ఉంది, అవన్నీ పట్టించుకోకుండా తిరుగుతున్నాడు అటు ఇటు తిరిగి తట్టుకోలేక ఏమైపోయింది, తెల్లవారుజామున పోయి పిలుస్తున్నాడు సింహాల దగ్గర. జీవము కలిగిన దేవుని అయిన సేవకుడైన దానియేలు, బతికి ఉన్నావు? ఇంకా నాకు తెలిసి నువ్వు బతికి ఉన్నావు సంగతి పిలుస్తున్నాడు. పిలవగానే దానియేలు అన్నాడు కదా, రాజు చిరకాలం జీవించును గాక. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. దానియేలు వాయిస్ ఎప్పుడైతే రాజు విన్నాడో తనకు ఎక్కడైనా సంతోషం, విపరీతమైన సంతోషం. దోష అయితే, ఇతను తప్పు చేసి ఉంటే, ఇతను నేరం చేసి ఉంటే దానియేలు చనిపోవాలి వాస్తవాన్ని. ఇప్పుడు దోషి కాదు, తప్పు లేదు, పాపం చేయాల. ఆ 120 మంది చెప్పిన సాడీలన్నీ కూడా అబద్ధాలను తేలిపోయినాయి. కాబట్టి అతను బయటికి ఎక్కడ బడులు పిలిస్తే ఎవరెక్కడ అని పిలిచి వాళ్ళు రమ్మని చెప్పి దానిని బయట తీసుకొచ్చారు.
ఇప్పుడు ఎవరైతే ఈ 120 మంది దానియేలు మీద నిందలు మోపారో ఆ 120 మందిని వాళ్ళే కదట వాళ్ళ భార్యల్ని పిల్లల్ని వాళ్ళకి సంబంధించిన మొత్తం తీసుకొచ్చి సింహాల బోన్లో వేసింది. సింహాలు ఇప్పుడు డీల్ కుదుర్చుకున్నాయి కదా, ఆ డీల్ కదా పడటంతోనే గాల్లోనే ఎగురుకుంటా తినేసి ఎముక కూడా లేకుండా మింగేసి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దానియేలు తన స్థితిని చూసి గర్వపడలా, తన హోదాను చూసి గర్వపడలా, తన అధికారం ఉందని రెచ్చిపోలేదు. ఆ 120 మంది తను తలుచుకుంటే వాళ్ళందరూ కూడా తీసేసే అంత అధికారం దానియేలుకు ఉంది. దానియేలు ఎప్పుడు కూడా నోటితో సమాధానం చెప్పేవాడు కాదు, చేతులతో సమాధానం చెప్పాడు. హల్లెలూయా. ఎందుకంటే తన క్రియలు, తన డీడ్స్ ఎలా ఉంటాయంటే, ఎంత విధేయత కలిగి ఉంటాయంటే దేవుడు వెంటనే స్పందించేంత రీతిగా దానియేలు క్రియలు ఉంటాయి. హల్లెలూయా. విశ్వాస జీవితంలో, క్రైస్తవ్యంలో దానియేలుకున్న గుణగాలను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే తన తగ్గింపుతనం, బానిసగా వచ్చిన నా దేవుడు వదిలిపెట్టడు, నన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంచుతున్న సంగతి దానియేలుకు బహుగా తెలుసు. అందుకే ఆయన ప్రార్థన మానుకోవాలా, తన విశ్వాసాన్ని వదులుకోవాలా, తన యొక్క జీవిత లక్ష్యాన్ని వదులుకోలేదు. దేవుని వైపే గురి పెట్టి, దేవుని వైపు లక్ష్యం, దేవుని వైపు లక్ష్యం. అందుకే దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆ సింహాల బాధ నుండి రక్షించడానికి దేవుడు సమర్థుడున్నాడు. కాబట్టి దానిలాగా తప్పు చేసింది. ఇప్పుడు రెండో పాయింట్లోకి వెళ్దాం. అదే సింహాల బోను, అదే దానియేలు, అదే రాజు, అదే 120 మంది. సెకండ్ వర్షం. ఏదైనా ఒక వాక్యానికి 4 షేడ్స్ ఉంటాయి, 4 కోణాలు ఉంటాయి. నేను చెప్తుంది రెండో కోణం, ఫస్ట్ అది. ఇప్పుడు మన దేవుడు సింహం అంటే మీరు ఒప్పుకుంటారా? చెప్పాలి. సింహం ఈజ్ ఎ లయన్ అంటే ఒప్పుకుంటారా? అవునా కదా? ఏం ఫాస్ట్ గారు, సింహమేనా మన దేవుడు? ఎలాంటి సింహం? యూదా గోత్రపు సింహం. యూదా గోత్రపు సింహం. ఇంకో పేరు ఉంది దాని తర్వాత, యూదా గోత్రపు దాని ఇంకా కొంచెం యూదా గోత్రపు సింహరాజు. యూదా గోత్రపు సరే, మీ భాషలో అది యూదా గోత్రపు కొదమ సింహం. ఎవరు? యేసుక్రీస్తు దేవుడు. ఇప్పుడు యూదా గోత్రపు కొదమ సింహమైన దేవుడు తన బిడ్డ దానియేలును ఏం చేశాడు? ఇప్పుడు అదే సింహాల బోన్లో, ఇప్పుడు ఈ 10 సింహాలు కూడా ఆ గుహలో ఉన్నాయి కదా, అటు కాపలు పడతాడు. ఎవడో కూడా పడతాడు ఈ రాత్రికి, తినాల వాడిని అని ప్లాన్ చేసుకుంది. కానీ అవి ఊహించిన రీతిలో ఏం జరిగిందంటే, ఎవడో వస్తాడు తినేద్దాం అనుకుంటా ఉన్నాయి, కానీ అలా ఏం జరగదు. దానియేలు ఆ గుహలోంచి ఇలా పడంగానే వాటి ముందు ఎలాగనిపించదు తెలుసా? ఇప్పుడు దేవుడు ఎవరు? యూదా గోత్రపు కొదమ సింహం. మరి తన బిడ్డ ఎవరు? ఏమవుతాడు? సింహమే. ఇతను కూడా కొదమ సింహంలా కనపడలే. ఆ 10 సింహాలు కూడా భయపడిపోయాయి. వండరింగ్, ఇదేందిరా ఈ సింహం మనకంటే భయంకరంగా ఉంది, వాడిని ముట్టుకుంటే మన పని అంతే, ఒక్క పంచి తిట్ట కొట్టంగానే మనం ఎగిరి పడతాము. ఆయన చేయాలి మనకొద్దు, ఆ సింహంతో మనకొద్దు అని గమ్మున కూర్చున్నాయి. అవి గమ్మున కూర్చొని ఆ సింహం అలాగే చూస్తానే. ఆ సింహం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది దేవుడికి. ఆ సింహం దేవుడికి ప్రార్థన చేస్తుంది. నేను చేయని నేరానికి, నేను చేయని తప్పుకి, నేను చేయని అసలు నాకు సంబంధం లేని విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేసి ఇలా ఇబ్బంది పెడుతున్నారని ఆయన ప్రార్థన చేస్తున్నారు. కానీ వాటి కను దృష్టికి ఎలా కనపడ్డ సింహాల దృష్టికి ఇది కొదమ సింహం. దాన్ని కదిలించామా అంతే, ఇక మన బతుకు, ఇక మనకు ఆహారం కాదు కదా, మనం చచ్చిపోతామని చెప్పి ఆ సింహాలు భయపడిపోయి ఇలా మునుగుతుంది. ఎంతవరకు ఉంది ఆ సింహం? తెల్లవారుజాము వరకు ఉంది. ఈ ప్రాణాలు చేతులు పెట్టుకుని బిక్కుమంటే ఈడు ఎప్పుడు పోతాడా? ఈడు మన కాంపిటీషన్ ఉన్నాడే, మనకు దొరికే ఆహారంలో మొత్తం ఈడే తినేస్తే మనకి ఎట్లా అని చెప్పి ఆ సింహాలు బిక్కుమంటూ కూర్చొని ఎప్పుడు పోతారా అని వీడికి వేరే
గుహలోకి ఎప్పుడు పంపిస్తారని చెప్పి చాలా ఆతృతగా చూస్తాను. సమయం వచ్చింది, తీసుకుపోయారు. అమ్మయ్య వెళ్ళిపోయిండే, కాంపిటీషను లేదు అని చెప్పి ఆ సింహాలు ప్రశాంతం. సో ఆ డీల్ కుదిరింది కదా, ఆ డీల్తో అవి సంతృప్తిగా 120 మందితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, వాళ్ళ పిల్లల్ని మొత్తం తినేసేసి అవి సంతృప్తిగా ఉన్నాయి. కానీ ఈ కొదమ సింహం పైకి లేచి రివెంజ్ తీర్చుకుందా? రివెంజ్ తీర్చుకొని పోనీ దేవుడికి ఏమైనా ప్రార్థన చేశాడా దానియేలు? నన్ను ఇట్లా చేశారు, రివెంజ్ తీసుకో ప్రభువా, కంప్లైంట్ చేశాడా? వాళ్ళ గురించి కంప్లైంట్ చేశాడా? చేయలే. ఇంత చిన్న కంప్లైంట్ కూడా దేవునికి దానియేలు చేయలేదు. ఏం చేశాడు? అర్థం చేస్తాడు. తన ప్రార్థన, తన మోట ఏంటంటే, నా ప్రజలు, నువ్వు నాకు ఇచ్చిన ప్రజలు, నా దేశం ఏమైపోతుంది, ఆ బాధ్యత, తన ప్రవర్తన, తన యథార్థత, తన నీతి, తన భక్తి అంతా కూడా పూర్తిగా దేవుని తెలుసు కాబట్టి శత్రువుని పట్టించుకోవాలి. 120 మంది ఇంత ప్లాన్ చేశారన్న సంగతి తెలిసినా కూడా ఇంత కూడా ఆయనకు రోషం లేదు, పాసం లేదు. ఎందుకంటే నేను రోషపడితే ఏముంది, నా దేవుడు రోషపడాలి. కానీ నేను రోషపడితే ఏం చేయలేను, నా దేవుడు రోషపడితే ఇప్పుడు ఏం చేస్తాడు? ఏం చేశాడు ఆ రోషపడి దేవుడు? 120 మందిని సింహాలకు ఆహారంగా మనం అనుకుంటే ఏం జరగదు. ప్రేమైన దేవుడు, దేవుడు అనుకోవాలి. నీవు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు, నీ ప్రార్థన పర్ఫెక్ట్గా ఉంటే, నీ జీవిత విధానం కరెక్ట్గా ఉంటే, నువ్వు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉంటే, రోషం కలిగిన వాడిగా ఉంటే, నెమ్మదిగా ఉంటే, దేవునికి ఇష్టానుసారమైన బిడ్డగా నువ్వు జీవిస్తే దేవుడు ఎలా కల్పించుకుంటాడనేది దానియేలు జీవితాన్ని చూస్తే మనకు బాగా దానియేలు వాళ్ళతో ఆర్గ్యూ చేయాల, రాజుతో మాట్లాడాల, ఎవరిని ఒక్క మాట కూడా. అదే మనమైతే మనం ఏదైనా మాట అనుకోండి, మనం ఏమంటాం? అన్నీ అంటావా అని మనమే రివర్స్లో కొట్లాడతాం. ఎదుటి వాళ్ళు ఫ్రెండ్స్ అయినా కానీ, ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏం పాస్టర్ గారు వచ్చిన మనం ఏదైనా మాట అనుకోండి, మనం అంటాం. అది మానవుని యొక్క నైజం. హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఖచ్చితంగా ప్రతిస్పందించాలి. నువ్వు ఎదుటి నిన్ను అపోజ్ చేసినప్పుడు నువ్వు రియాక్ట్ కాకపోతే అసలు నువ్వు మనిషివి కాదు అర్థం. కానీ దానియేలు నో రియాక్షన్, ఓన్లీ యాక్షన్. హల్లెలూయా. ఎవరు యాక్షన్ చేశారంటే దేవుడు యాక్షన్ చేశాడు. అక్కడ రియాక్షన్ లేదు, కానీ దేవుడు యాక్షన్ తీసుకొని దానియేలు పట్ల, దానియేలుకి నేనున్నా, దానియేలు జీవితాన్ని నేను గమనిస్తున్నా. దానియేలు మాట్లాడకపోవచ్చు, దానియేలు కోపడకపోవచ్చు, దానియేలు నిన్ను తిట్టకపోవచ్చు, నిన్ను ఎదిరించలేకపోవచ్చు, కానీ తన పక్షాన అని తండ్రి నేను ఉన్నాను దేవుడిని. కాబట్టి నా కుమారుడు పట్ల నాకు బాధ్యత ఉంది. నా కుమారుని ఎవరైనా ఏమన్నా అంటే నేను ఒప్పుకోను. కాబట్టి వాళ్ళ పట్ల నేను ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటా. అంత రోషం కలిగిన దేవుడు మన దేవుడు, ప్రేమైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు అర్థమైందో మరి అందరూ మౌనంగా వింటూ ఉన్నారు. సరే, ఇంతకు ముందు విన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ 2 కోణాలు దేవుడు నాకు ఇచ్చిన మరి తలంపులు ఉన్నాయి. ఇవన్నీ కూడా బిబిలికల్గా ఆధారంగా ఉన్నాయి. ఈ రిఫరెన్స్ అన్ని మీకు ఇంకా టైం అయిపోతుంది కాబట్టి షార్ట్ అండ్ స్వీట్గా మీకు చెప్పాలని ఆశపడి అలాగే చెప్పండి. ఓకేనా? రైట్. సో దానియేలు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒకటే ఒక విషయం ఏంటంటే, సహనంగా ఉండాలంటే, ఓర్పుగా ఉండు. నీ ఎదుట ఎంత శత్రువు ఉన్నా సరే వాడిని అసలు పట్టించుకోవాలి. అది సింహమైనా, 120 మంది ప్రజలైనా, 1,20,000 మంది అయినా, 1,000,000 మంది నీ ముందు అలా సైన్యంగా వచ్చినా కూడా నువ్వు బెదరద్దు, అదరద్దు, మౌనం పడి ప్రార్థన చేయాలి. దేవుడే ఏం చేస్తాడు? మనం ఇట్లా ఉంటే వెనకాల ముందర ఏంటంట, సైన్యములకు అధిపతి. ఆ సైన్యం ఎలా ఉంటుంది? ఊహించడం. కొన్ని వేల కోట్ల సైన్యం నీ ముందు నా ముందు అలా నడుస్తుంది. మరి మధ్యలో ఉంటాం. సీఎంకి లేకపోతే పిఎంకి ఎలాగైతే సెక్యూరిటీ ఇస్తారో, ముందర 10 కార్లు, వెనకల 10 కార్లు, మధ్యలో ఆ కారు, అట్లా అనమాట. అట్లా మనకు తెలియకుండానే మనల్ని సంరక్షించే వాళ్ళు, మనల్ని కాపాడే వాళ్ళు, మనల్ని బహు జాగ్రత్తగా తీసుకునే సైన్యం, మన కంటికి కనిపించే సైన్యము దేవుని సైన్యం. హల్లెలూయా,
హల్లెలూయా. దానియేలు జీవితంలో అదే జరిగింది. దానియేలు తన జీవితంలో అంత జరిగినా కూడా అసలు ఏం పట్టించుకోవాలా, కేవలం దేవుడికి విధేయుడిగా ఉండి దేవుని యొక్క ప్రార్థనలో భక్తుల విశ్వాసంలో ఏ మాత్రం తప్పు చేయకుండా, నేను తప్పు స్థితిలో ఉండకూడదు, నా దేవుడు నేను ఎప్పుడు కూడా ఏం చేయాలంటే సాటిస్ఫై చేయాలి, నా దేవుడు నేను ఎప్పుడు కూడా మెచ్చుకునే విధంగానే ఉండాలి, నా దేవుడు ఎప్పుడు నేను ప్రార్థన చేస్తే ప్రతిస్పందించే విధంగానే ఉండాలి, వెంటనే నా దేవుడు రియాక్ట్ కావాలి, నా దేవుడు వెంటనే నా విషయంలో జోక్యం చేసుకొని ఖచ్చితంగా కార్యం జరిగించాలని దానియేలు తన మనసులో ప్రగాఢంగా నిర్ణయం తీసుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మరి మన ముందు దానియేలులాగా జీవిద్దాం. దానియేలుకు ఉన్నటువంటి ఆ యొక్క మంచి గుణగణాలు మనం అలవాటు చేసుకున్నట్లయితే ఎంతటి సమస్యనైనా ఈజీగా మనము ఎదుర్కోగలుగుతాం. అటువంటి కృప, అటువంటి దీవెన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మనకు దీవించును గాక. ఆమేన్. మరొకసారి పాస్టర్ గారికి మీ అందరికి